జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9 భక్తి. మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు శ్రావణ మాసం గురించి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి విశేషమైన పండుగలు ఏంటి, విశేషమైన దినములు ఏంటి, వాటి మూలాలు ఏంటి అనేటటువంటిది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వివరంగా చెప్పుకోవాలంటే ఇది కొన్ని సంవత్సరాల పాటు చెప్పుకుంటూ జరుగుతూనే ఉంటుంది. అలాగా అందుకాకుండా క్లుప్తంగా సబ్జెక్టు ఎక్కడ స్కిప్ అవ్వకుండా, విషయం ఎక్కడ దాట వేయకుండా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. మీరు మీ అందరి యొక్క ఆశీస్సులు ఉంటే చాలు. ఈ శ్రావణ మాసంలో 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం ఒకటి జరుగుతున్నది. ఇకపోతే 9వ తారీఖున శ్రావణ పౌర్ణిమ అంటారు, శ్రావణ పూర్ణిమ అంటారు. ఈ పూర్ణిమకి చాలా విశేషం ఉన్నది. అలాగే 16వ తారీఖున శ్రీకృష్ణ జయంతి అని చెప్పేసి ఒక శ్రీకృష్ణు వారి యొక్క పుట్టినరోజుగా మనం చెప్తూ ఉంటారు. సరే, మొత్తం మీద వరలక్ష్మి వ్రతం గురించి తెలియని వాళ్ళు అసలు ఎవరో ఉండరండి. స్త్రీలందరికీ తెలుసుంటే మగవాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉండవచ్చేమో, కానీ ఆడవారు ప్రతి వారు ఇంచుమించుగా అన్ని కులాలలోనూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో స్త్రీలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా భక్తి మగవాడికి ప్రదర్శితం చేయటానికి అవకాశం తక్కువ అండి. ఆయన ఎంతసేపు బయటికి వెళ్ళాలి అంటే దేవుని పూజిస్తాడు, చాలా తక్కువ సమయం పూజిస్తాడు. బయటికి వెళ్ళాలి, కష్టపడాలి, ధనాన్ని సంపాదించాలి, భార్యా బిడ్డలందరినీ పోషించాలి, ఇంటి అవసరాలు తీర్చవలసిన బాధ్యత మగవాడికే ఉంటుంది. స్త్రీకి ఇంటి పనులు చేస్తూ ఇంటిలో కుటుంబ సభ్యులు అందరి యొక్క అవసరాలు తీరుస్తూ ఆమె భక్తిని కూడా ప్రదర్శించడానికి ఆవిడికి ఒక్కదానికి మాత్రం మంచి అవకాశం ఉంటుంది. వాడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆడవారి యొక్క పూజల ద్వారానే మగవారి యొక్క జీవితం కూడా ముందుకు వెళ్తూ ఉంటుందండి. ఈయన పూజలు చేసినా చేయకపోయినా. కొంతమంది పురుషులు కొంచెం దుర్మార్గంగా కూడా ఉంటారు, చెడు అలవాట్లు వాటికి కూడా. అటువంటి వారు కూడా ఏ ఇబ్బందులు లేకుండా సాగుతున్నాయి అన్నట్టయితే అది స్త్రీల యొక్క వారి భక్తి ప్రపత్తులు, వారు చేసే వ్రతాలు, వాటి ద్వారానే మగవాడికి విజయం చేకూరుతూ ఉంటుంది. ఈ వరలక్ష్మి వ్రతం గురించి తెలియని వారు ఎవరు ఉండరు కాబట్టి ఇక దాని గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు. చాలా మంది వందల సంఖ్యలో చెప్పడం జరిగింది. దాని గురించి మనం పెద్దగా అక్కర్లేదు. ఇకపోతే ఈ శ్రావణ పూర్ణిమ గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ శ్రావణ పూర్ణిమ రోజునే ఒకటవది హయగ్రీవ జయంతి అని చెప్పేసి ఒకటి ఉంది. హయగ్రీవుడు, హయము అంటే గుర్రం, గ్రీవం అంటే కంఠం. ఈ కంఠం దగ్గర నుంచి అంతా గుర్రం ఆకారంగా ఉంటుంది, కిందదంతా మనిషి ఆకారంగా ఉంటుంది. దాని వివరం వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం. ఇది ఒకటి. రెండవది గాయత్రి మంత్రాన్ని ఈ భూమికి తీసుకురాబడినటువంటి రోజు కూడా ఈ శ్రావణ పూర్ణిమగానే చెబుతూ ఉంటారు. ఇక 3 రక్షాబంధన్ అని చెప్పేసి ఈ పిల్లలందరూ కూడా వేలం విరిగా వెళ్ళి అక్కడ ఏవో అమ్ముతున్నారు సెంటర్లో, అవేవో కొనుక్కొచ్చుకుంటారు. అన్నో తమ్ముడో వరుస అయినటువంటి వారికో ఎవరికో కడుతూ ఉంటారు. వరుస కాకపోయినా ఇంటి పక్క పిల్లలు కూడా, మగ పిల్లల వాళ్ళకైతే ఆడపిల్లలు వాళ్ళు ఇల్లు కట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా కట్టడం ద్వారా వారి మధ్యలో అనుబంధం ఏర్పడుతూ ఉంటుంది. అన్నదమ్ముల అనుబంధం, అక్కా చెల్లెలు, అన్నా తమ్ముడు, ఈ విధమైన బంధం ఏర్పడుతూ ఉంటుంది. అయితే వీటి పూర్వాపరాల గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక తర్వాత 16వ తారీఖు దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడి జయంతి. శ్రీకృష్ణ జయంతి గురించి చెప్పడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయితే మనం ఏంటంటే చాలా బ్రీఫ్గా, చాలా తక్కువగా చిన్న విషయాన్ని ఎక్కడ అంటే మొత్తం చెప్పలేము, కానీ కొంతవరకు సూక్ష్మంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రావణ పూర్ణిమ గురించి మనం చెప్పుకుందాం. ఇందులో మొట్టమొదట హయగ్రీవ జయంతి. హయగ్రీవ జయంతి అన్నప్పుడు ఇక్కడ మామూలుగా మనకి అవతారాలు, విష్ణుమూర్తి యొక్క అవతారాలు 10 దశావతారాలను మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ అది కరెక్టే, కానీ విష్ణు పురాణంలో ఒక దగ్గర మనకు చెప్పబడుతూ ఉంటుంది. ఏమని? 22 అవతారాలుగా మనకు చెప్పబడ్డాయి. అందులో ఒకటి ఈ హయగ్రీవ, గుర్రపు ముఖంతో ఉండేటటువంటి అవతారం ఒకటి. ఇది జ్ఞానానికి ప్రతీక, జ్ఞానానికి ప్రతీకగా చెబుతూ ఉంటారు. మనకి చిన్నప్పుడు, మా చిన్నప్పుడు, ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ ప్రేయర్లు ఏవో వచ్చాయి, దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు, అది సమయం కూడా వృధా.
నా బోటానికి మరీ వృధా, నేను ఒక తెలుగు పండిట్గా చెప్తున్నాను. అంచేత నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోలేదు. తప్పని అన్ను గొప్పని కూడా ఒప్పుకోలేను. సరే, మొత్తం మీద ఏమైనప్పటికీ మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ఈ శ్లోకాలన్నీ చదివించేవారు. దాంతో పాటుగా ఈ హయగ్రీవ ప్రార్థన కూడా చేయించేవారు. హయగ్రీవ యొక్క ప్రార్థన కూడా చేయించేవారు. అది ఏంటంటే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యారాం హయగ్రీవ ఉపాస్మహే అని చెప్పి హయగ్రీవుడికి కూడా ఆ సరస్వతీదేవి శ్లోకం అయిపోయిన వెంటనే ఇది కూడా మా చేత చదివించేవారు. అదే విధంగా అటువంటి హయగ్రీవుడు ఇక్కడ ఈ 22 అవతారాలలో ఇది ఒకటిగా చెప్పబడింది. ఆయన యొక్క ప్రాముఖ్యత ఇది. ఇది కూడా ఈ పౌర్ణమి రోజునే రాబడింది భూమికి. ఇక్కడ వేదాలు కూడా 4 వేదాలు, అదే మొత్తం వేదాలన్నీ కూడా బ్రహ్మ ముఖం ద్వారా విష్ణుమూర్తి వెలువరించింది కూడా ఈ యొక్క పౌర్ణమి రోజునే అని చెప్పి మనకి పెద్దలందరూ చెప్పడం జరుగుతోంది. శ్రావణ పౌర్ణమి రోజున వేదాలన్నీ వచ్చాయి. అసలు వేదము అంటే ఏంటి? వేదం అంటే విత్తు దాదు నుంచి వచ్చినటువంటిది. విత్తు అంటే తెలుసుకోదగినటువంటిది అని అర్థం. మానవుడిగా జన్మించినటువంటి ప్రాణికి ఏది చేయదగినటువంటి పని, ఏది చెయ్యకూడనటువంటి పని అని మొత్తాన్ని మనకి తెలియజేసేటటువంటిది. మన జీవితం మొత్తం వేదాలని ఆధారంగా చేసుకునే నడవాలి. అది వైదికమైనటువంటి జీవనం. దానికోసం అని చెప్పేసి వేదాలు చెప్పబడినటువంటి విష్ణుమూర్తి బ్రహ్మముఖం ద్వారా వెలువరించినటువంటి భూలోకానికి వచ్చినటువంటి రోజు కూడా ఈ శ్రావణ పౌర్ణమి రోజునే. అందులో ఇవి కొంచెం కలగాపులకంగా ఉన్నాయి, అంతా కలిపేసి ఉన్నాయి. కాబట్టి ఇది సామాన్యుడికి కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి వ్యాసుల వారు ఈ అంతా గజిబిజిగా ఉన్నటువంటి అంతా కలిసిపోయి ఉన్నటువంటి వేదాల్ని 4 భాగాలుగా విడదీశారు. ఆయన 4 వేదాలుగా విభజించారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అని చెప్పేసి 4గా విభజించారు. ఎంత విభజించినప్పటికీ కూడా అది సంస్కృతంలో ఉండడం ఒకైతే అదొక బ్రహ్మ పదార్థం లాగా ఉన్న కారణంగా కేవలం పండితులకు మాత్రమే కొరకబడుతూ ఉన్నది. మిగతా వారికి అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉంది. అందుచేత ఇది సామాన్యుడికి ఏదైనా ఒక పని మనం చేస్తే అది సామాన్యుడికి అర్థం కాకపోతే దాని వల్ల ప్రయోజనం పండితులకి మాత్రమే ఉంటుంది, సామాన్యుడికి ఉండదు. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే ఈ వేదాలు అర్థం అవడం కష్టం అవుతుందని చెప్పేసి ఉపనిషత్తులు కొన్ని రాసి పెట్టారు. మళ్ళీ ఈ ఉపనిషత్తులు కూడా ఇంచుమించు సంస్కృతంలోనే ఉండటం ఒక కారణమైతే ఇవి కూడా అర్థం కానటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఆ కారణం చేత సామాన్యుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో అష్టాదశ పురాణాలని రాయటం జరిగింది వేదవ్యాసుల వారు. ఇంకా అదే కాకుండా వీరేం చేశారంటే వీటికి మళ్ళీ 18 ఉప పురాణాలు కూడా రాశారు. ఇప్పుడు మన రామాయణం అని, మరి భారతం అని, ఇట్లా ఆ పురాణం, ఈ పురాణం, విష్ణు పురాణం, ఇవన్నీ కూడా గరుడ పురాణం, ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి చాలా సులువుగానే వెళ్ళాయి చాలా వరకు. అది మరి ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత అవి ఎంత సులువుగా వెళ్ళినప్పటికీ కూడా మనకి పరాయి మూజు ఎక్కువ మూలాని, పరాయి భాష మీద, పరాయి ప్రజల మీద, వారి జీవన విధానాల మీద మన హైందువులకి ఎక్కువ మోజు. కాబట్టి వాళ్ళ దగ్గరగా 600-700 సంవత్సరాలు పరిపాలించిన కారణంగా వీటినన్నిటినీ మన్నించి వాళ్ళు దూరం చేసేసి వాళ్ళ యొక్క విద్యా విధానాన్ని మనకు ప్రవేశపెట్టడం ద్వారా ఇప్పుడు ఇంచుమించుగా 1 లేదా 2% మాత్రమే ప్రజలకు మాత్రమే అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉందండి. ఇంత తెలుగులో ఇంత చక్కటి కథల రూపంలో. ఇంకా 30-40 సంవత్సరాల కిందకి వెళ్తే రామాయణానికి సంబంధించి కొన్ని డ్రామాల రూపంలో, యక్షగానాల రూపంలో, భరతనాట్యం రూపంలో, అట్లా అనేక కళారూపాలుగా కూడా ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి. ఇటు భారతం కానీ, ఇటు రామాయణం కానీ, మిగతా పురాణాలు కూడా. ఇప్పుడు అవి కూడా ఈ టీవీలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత అవి కూడా క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి. దీన్ని ఎవరు కాపాడాలి? ముఖ్యంగా తల్లిదండ్రులే. వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ పిల్లలకి తెలియచేయాలి. మనం ఏంటి, నువ్వు ఒక పిల్లవాడు ఉన్నాడండి, అమ్మ ఎవరో తెలియకపోతే, నాన్న ఎవరో తెలియకపోతే ఎలా ఉంటుందండి? కనీసం మన మాతృభాష గురించి, మన సంస్కృతి గురించి, మన భాష గురించి, మన సాహిత్యం గురించి తెలియకపోతే ఎలా? ఇది మనందరం సమిష్టి బాధ్యతగా స్వీకరించి ఇవన్నీ ముందుగా మీరు తెలుసుకోండి. అదేంటే మరి ఇప్పుడే మీరు సంస్కృతం నేర్చుకోమని చెప్పటల్లా, ప్రతి దానికి కూడా తెలుగు అనువాదాలు వచ్చాయి. ఆ అనువాదాలను చదవండి. ఏదో కథల రూపంలో. మరి మా చిన్నప్పుడు ఇలా యూట్యూబ్ చూసుకుంటూ ఎవరి పాటు వాళ్ళు జీవించలేదండి.
సాయంత్రం దీపాలు పెట్టేశారు అంటే హోంవర్క్ చేసేసుకుని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసేసి హోంవర్క్ చేసుకుని భోజనం చేసేసేటప్పటికి 6-6:30 అయిపోయేది. ఆ తర్వాత రాత్రి 9 గంటల దాకా 10 గంటల దాకా వెన్నెల్లో నులక మంచాలో చాపలో వేసుకుని ఆ పెద్ద ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో తాతో బామ్మగారో అమ్మమ్మ గారో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని ఈ రామాయణ భారతాలకు సంబంధించి అష్టాదశ పురాణాలకు సంబంధించి కాశీ మజిలీ కథ అనేక రకాలైనటువంటి సాహిత్యాన్ని మనకు బోధించేవారు. మాకు ఇప్పుడు కాలంలో అది కనుమరుగైపోయింది. అసలు భారతీయత అంటే ఏంటో తెలియనటువంటిది అతి నికృష్టమైనటువంటి స్థితికి మనందరూ జారిపోయాం. అయితే మొత్తం మీద ఈ వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా రావటం జరిగింది. ఇది చాలా మనకి అందించినటువంటి ఆ వేదవ్యాసుల వారికి మనం సదా రుణపడి ఉండాలి. మనకి ప్రాతస్మరణీయులు వారు, అందులో సందేహం లేదు. ఈ విధంగా వేదాలు కూడా మనకి ఈ శ్రావణ పౌర్ణమి రోజునే వచ్చింది. ఇకపోతే మూడోది గాయత్రి మంత్రం మనకి భూలోకానికి తీసుకురాబడింది. గాయత్రి మంత్రం, ఈ గాయత్రి మంత్రం యొక్క గొప్పతనం ఏంటి ఇది అందరూ వినుంటారు. ఎందుకంటే ఈ వచ్చినటువంటి ఆధునిక టెక్నాలజీలో వచ్చినటువంటి సెల్ ఫోన్లో కూడా రింగ్ టోన్ గా పెడుతున్నారు. అది అంటే వాళ్ళకి నోటికి రాకపోవచ్చు, కానీ వినుంటారు ఖచ్చితంగా. చాలా మంది 100కి 100 మంది కూడా వినే ఉంటారు, అందులో సందేహం లేదు. ఆ విధంగా ఈ గాయత్రి మంత్రం భూమికి, ఆ మంత్రాన్ని భూమికి తీసుకురాబడింది. అసలు గాయత్రీ దేవి అంటే ఏమిటి ఇవన్నీ దాని గురించి కొద్దిగా క్లుప్తంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది గాయత్రి మంత్రం అనేటటువంటిది పాంచభౌతికమైనటువంటి ప్రపంచం ఇదంతా కూడా మనిషి లోపల ఉండేవి పంచభూతాలే. మొత్తం ప్రపంచం అంతా ఆవరించి ఉన్నటువంటివి ఈ పంచభూతాలే. అవి ఏంటవి? భూమి, ఆకాశం, నిప్పు, నీరు. ఇంకా మీకు ఖచ్చితంగా ఒకదాని తర్వాత వరుసగా మీకు జ్ఞాపకం ఉండాలన్నట్టయితే భగవద్గీత మీరు వినుంటే అందులో కూడా ఒక శ్లోకంలో ఒక్క పదం వస్తుంది, భూమిరాపో అనలో వాయు ఖం. అక్కడ ఆపేయండి శ్లోకం అంత అక్కర్లేదు, అక్కడ ఆపేసుకోవాలి. భూమి అంటే భూమి, ఆపహ నీరు, భూమిరాపు అనలో అంటే అగ్ని. అగ్ని అంటే ఈ వంట చేసుకునే అగ్ని, ఈ అగ్ని కాదండి. ఇది కూడా అగ్నే, కానీ దీనికంటే ఇంపార్టెంట్ మనకి ఇక్కడ జఠరాగ్ని ఉంటుంది. ఈ జఠరాగ్ని కనుక లేకపోతే మీరు ఏమి తిన్నా ఇవి ఒక డబ్బాలో వేసి మూత పెట్టినట్టుంటే మురిగిపోతాయి, మనకి శక్తి అందదు. అక్కడ మురిగిపోవడం ద్వారా గ్యాస్ ఫార్మ్ అవుతుంది, మనిషి చనిపోతాడు. తిన్నది అరాయించుకోగలగాలి. అది దానికి కూడా అనలో అంటే అగ్ని కానీ, భూమి ఆపో అనలో వాయువు లేకపోతే కనీసం 10 నిమిషాలు బతకలేడు ఏ ప్రాణి కానీ. వాయు సంబంధించిన పూర్వకాలం ఏవో ఉండేటి అది వాళ్ళ సంగతి మనకు తెలియదు, కానీ ఇప్పుడు కాలంలో వాయువు లేకుండా 10 నిమిషాలు కూడా మనిషి బతకలేనటువంటి పరిస్థితి. ఈ విధంగా భూమి రాపో అందులో వాయువు ఖం అంటే ఆకాశం. ఈ ఆకాశమే లేకపోతే ఈ భూమి ఎక్కడ ఉంటుంది? ఈ భూమి లేకపోతే మానవుడు ఎక్కడ ఉంటాడు? మిగతా జంతుజాలం ఎక్కడ ఉంటుంది? చెట్లు చేమలు ఎక్కడ ఉంటాయి? ఏది ఎక్కడ ఉంటుందండి? అంచేత ఆకాశం అనేటటువంటి దానిలోనే ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. అంచేత వీటిని పాంచి భౌతికం అంటారు. ఇవి లోపల ఉంటాయి, మనిషి లోపల, బయట మొత్తం సర్వవ్యాపి, అంచేత అన్ని చోట్ల ఆవరించి ఉంటుంది. అయితే ఈ లోపల ఉన్నటువంటి ఈ మానవుడి లోపల, శరీరం లోపల ఉన్నటువంటి ఈ పంచభూతాలు ఈ బాహ్యంలో ఉన్నటువంటి ఈ పంచభూతాల్లో కలిసిపోతే అదే మరణం. ఈ మధ్యలో ఈ త్వక్ అంటే చర్మం, మాంసం, ఇవి అడ్డు అనమాట మనకి. ఈ లోపల ఉన్నవి అవే, పైన ఉన్నవి అవే. ఈ అడ్డులు తొలగిపోయి ఈ లోపల ఉన్నవి బయట వాటితో కలిసిపోతే అదే మరణంగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఈ పంచభూతాల గురించి ఇది సంబంధించినటువంటిదే ఈ యొక్క దానికి ఆ మంత్రం యొక్క అర్థం కూడా అదే వస్తుందండి మనకి. గాయత్రి మంత్రం యొక్క అర్థం కూడా ఓం భూర్భువస్వ తత్సవితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ మంత్రంలో కూడా ఎక్కువగా పంచభూతాలకు సంబంధించినటువంటి విషయమే ఉంటుంది. ఇది కొంతమందికి అర్హతగా మనకి చెప్పబడింది, అందరికీ అర్హత లేదు. కొంతమందికి కారణం ఏంటంటే వాళ్ళకేం పార్షియాలిటీ అంటే పక్షపాత వైఖరి అంటూ ఏమీ లేదు. బ్రాహ్మణ్ ఏదో నా వాళ్ళు అన్నట్టుగా కానీ, మిగతా వాళ్ళు వేరే వాళ్ళ బిడ్డలని కానీ అలాంటివి ఏముండవండి. అందరూ మనం ఆ భగవంతుని యొక్క బిడ్డలమే, వారికి ఏ విధమైన భేదం లేదు. కాకపోతే వీరు అనుసరించేటటువంటి ఆహార నియమాలను బట్టి, వీరు ఆచరించేటటువంటి జీవిత నియమాలను బట్టి ఆధారంగా కొంతమందికి నిర్ణయించారు. ఎందుకంటే ఈ బ్రాహ్మణుడు అనేటటువంటి వారు
కొంతమంది దేవాంగుల్లో ఉన్నారు, కొంతమంది విశ్వబ్రాహ్మణుల్లో ఉన్నారు. వీరిలో కొంతమంది ఈ మధ్యకాలంలో కమ్మ బ్రాహ్మణులు, పూర్వకాలంలో లేదు, వాళ్ళలో కూడా వాళ్ళు పెళ్లిళ్ళు చేయించుకోవటం అవి మొదలుపెట్టి వాళ్ళే కమ్మ బ్రాహ్మణులు అని పేరు ఏదో పెట్టుకోవడం జరిగింది. ఇట్లా కొంతమందికి కొన్ని నియమాలు, వారు కొంచెం మాంసాహారానికి దూరంగా ఉండటము, మద్యానికి దూరంగా ఉండటము, ఇట్లాంటి కొన్ని నియమాలు పెట్టుకునే ఒక పవిత్రంగా ఉండేటటువంటి అలవాటు ద్వారానే వాళ్ళ జీవన విధానం నడుపుతూ ఉంటారు. వారికి నాలిక కూడా బాగా జరుగుతూ ఉంటుంది కాబట్టి వారికి ఈ అర్హతగా నిర్ణయించబడింది. అటువంటిది ఇక్కడ గాయత్రి మంత్రం ఈ యజ్ఞోపవేత ఉన్న వారికి, ఇది ఈ బ్రాహ్మణుడికి అనేటటువంటి వాటికి ముఖ్యంగా గాయత్రీదేవి బ్రాహ్మణుడికి చాలా మిగతా వారి కంటే కూడా ఎక్కువగా నియమనిష్టలు చెప్పబడి ఉన్నాయి. ఎందుకని అంటే ఒక ఎమ్మెల్యే గారు వచ్చి ఒక బ్రాహ్మణుడికి నమస్కారం చేస్తున్నారు, ఆశీర్వచనం తీసుకుంటున్నారు. ఒక మినిస్టర్ గారు వచ్చి తీసుకుంటున్నారు. వారి సెక్యూరిటీకి ఇచ్చే జీతం ఏదైతే ఉందో గవర్నమెంట్ 70,000, 80,000, 90,000, అది ఒక బ్రాహ్మణికి రాదండి. గుళ్ళో పూజారి గారికి బతుకంతా కష్టంగానే గడుస్తుంది. ఎవరో అదృష్టవంతులు ఒకళ్ళు ఇద్దరు ఉండవచ్చు కాక, కానీ మొత్తం మీద బ్రతుకంతా భారంగానే గడిచేటటువంటి పరిస్థితిలో ఉంటుంది అతని యొక్క విశేషం అంతా కూడా. అక్కడ అతనికి ఆ గొప్పదనం ఎలా వచ్చింది? ఆ మినిస్టర్ గారు, ఆ ఎమ్మెల్యే గారు అతనికి ఈ నమస్కారం చేయవలసినటువంటి అంత పవిత్రత వారికి ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టయితే, ఇతనికి సంధ్యావందనం అని చెప్పేసి బ్రాహ్మడికి చెప్పబడింది. మిగతా కులాల కంటే క్షత్రియులకి, వైశ్యులకి కూడా చెప్పబడింది. వాళ్ళు వ్యాపార నిమిత్తం వైశ్యులు, ప్రజా సంరక్షణ కోసం క్షత్రియులు దాన్ని విడిచిపెట్టినప్పటికీ బ్రాహ్మణుడు అనేటటువంటి వాళ్ళలో ఈ రోజు కూడా కనీసం 50% సంధ్యావందనం చేసేవాళ్ళు ఉన్నారు. ఆ సంధ్యావందనంలో మనకి కొన్ని అద్భుతమైనటువంటి మంత్రాలు ఉంటాయి. ఏంటంటే, తప్పులు చేయకుండా కొంచెం నియమనిష్టలతో బతకడం ఒక విషయం అయితే, రెండో విషయం ఏంటంటే, ఇక్కడ సంధ్యావందనంలో యద్రాత్ర్యాత్ కృతే పాపం యదహనాత్ కృతే పాపం తదహనాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కృతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అన్నారు. అంటే పొద్దున్నుంచి చేసినటువంటి పాపాలు ఏమైనా తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. అటువంటి పాపాలు పొద్దున్నుంచి చేసినవి సాయంత్రం సంధితో ప్రతిముచ్యతే నశించిపోతాయి. అలాగే రాత్రి చేసినటువంటివి, రాత్రి పాపాలు ఏం చేస్తాడండి? తిని పడుకోవటమే కదా అనుకోవద్దండి. అక్కడ కూడా కొన్ని పాపాలు ఉంటూ ఉంటాయి. అంటే ఆయన ఏదో దుర్మార్గం పనులు చేస్తాడని ఏదో ఊహించుకోవద్దండి. ఎందుకంటే దోమలు వచ్చాయి, మనం ఆల్అవుట్ ఏదో పెట్టాము, లేదా కరెంట్ బ్యాట్ ఏవో వచ్చాయి, ఇలా అంటే అది తగిలితే చచ్చిపోతుంది. అలాగా కొన్ని తెలిసి కొన్ని తెలియక కూడా రోడ్డు మీద నడుస్తున్నాం, ఏదో కాలు కింద పడింది చచ్చిపోయింది ఒక చిన్నపాటి జీవి. అదే పెద్ద ఏనుగా ఉంటే దాని కింద మనం పడతాం. ఇప్పుడు చిన్నవి దోవ ఏవో ఉంటాయి, పురుగో, అది మనం నడిచి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద మళ్ళీ అయితే మనం బండి నడుపుతున్నాం, బండి కింద పడవచ్చు. అట్లా మనకు తెలియకుండా కొన్ని తప్పులు జరిగేటట్టు అవకాశం ఉంటుంది. ఆ తప్పులన్నీ కూడా పొద్దుట లేచి మళ్ళీ సంధ్యావందనం చేసేటప్పటికి యద్రాత్ర్యాత్ కృతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అక్కడితో అయిపోయింది. తెల్లవారి నువ్వు సంధ్యావందనం చేసేటప్పటికి అది పరిష్కారం అయిపోయింది. ఈ విధంగా నిత్యము కనీసం మధ్యాహ్నం వేళ ఏదో ఇతను కూడా కొంత ఉదర పోషణార్థం ఏదో సంపాదించుకోవాలి కాబట్టి కనీసం 3 కాకపోయినా 2 అయినా, 3 చేస్తే చాలా మంచిది. అందుకు కనీసం 2 చేసినట్టయితే ఇతను ఎప్పుడూ పవిత్రంగా ఉంటాడు ఈ బ్రాహ్మణుడు. అందుచేత ఆ విధంగా దీని ద్వారా అతను చాలా పునీతుడుగానే ఉంటాడు. అదే కాకుండా ఒక్కొక్క మనిషి నోటితో ఏదైనా అన్నాడు అనుకోండి, ఎవరినో దూషించడం జరగచ్చు, లేకపోతే ఆశీర్వదించడం జరగచ్చు. ఆశీర్వచనం చేస్తే ఆ ఆశీర్వచనం నాకు వచ్చిన మంత్రం వారికి రావచ్చు, వీకు రావచ్చు, మీకు రావచ్చు, మీకు ఎవరికైనా రావచ్చు. ఆ మంత్రం చెప్పినంత మాత్రాన్ని అయిపోతుందా? అవదు. మరి బ్రాహ్మణుడు చెప్తే అవుతుందా? అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఈయన పునీతుడిగానే ఉన్నాడు. అదే కాకుండా మిగతా సమయం అంతా కూడా ఈ గాయత్రి మంత్రము, మరొక మంత్రము, అనుష్ఠానము ఏదో ఒక అనుష్ఠానం తీసుకుని నిరంతరము మనసులో మననం చేస్తూ ఉంటాడు కాబట్టి దాని యొక్క ప్రభావం చేత ఆయన ఆశీర్వచనం ఫలిస్తుంది. అలాగే పాపం చేదో అన్నాడు అనుకోండి, అంటే బండబూతులు తిట్టరండి బ్రాహ్మణులు, అశ్లీల పదాలన్నీ ఉపయోగించి నాశనం అయిపోతా ఉంటాడు అంతే. అది పెద్ద తిట్టే ఉందండి. అది అసలు నాశనం అయిపోవడం అంటే అర్థం తెలుసు కదా మీకు. ఆశనము అంటే భోజనం, ఆశనము నాశనము అంటే తిండి లేకుండా సస్తావు రాని, అంతే దాని అర్థం. వాడు చాలా నాశనం అయిపోతాడంటే ఇంకోటి పాపం ఏ పనిలోనూ కూడా వాడు రాణించలేడు. తిండి లేకపోతే ఏ పని చేస్తాడండి? ఎన్ని రోజులు చేస్తాడు? ఆ విధంగా మనిషి క్షీణించిపోతాడు అని దాని అర్థం. ఆ విధంగా అతను దీవించినా ఫలిస్తుంది, చెప్పించినా ఫలిస్తుంది అని చెప్పేసి నమ్మకం ఇంకా ప్రజల్లో ఉంది. వాళ్ళు కొంతమంది నిలబెట్టుకుంటున్నారు, కొంతమంది దీన్ని అతిక్రమించి
వాడు ఎందుకు పుట్టాడో వాడికి తెలియని పరిస్థితిలో కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇవి చేయకపోయినప్పటికీ కూడా ఒక సక్రమైన మార్గంలో నడిచేటటువంటి వాడు కూడా ఉన్నారు. మనం అన్ని రకాలు ఉంటారు, అంతే. ఈ ప్రపంచం అండి, ఇది మంచి అందరూ ఉండాలి. ఓ పిచ్చివాడు ఉండాలి, మంచివాడు ఉండాలి, డాక్టర్ ఉండాలి, రోగి ఉండాలి, టాబ్లెట్ అమ్మేవాడు ఉండాలి, ఇంజక్షన్ చేసేవాడు ఉండాలి, సాకలు ఉండాలి, మంగళ ఉండాలి. అందరూ ఉన్నప్పుడే ఇది పరిపూర్ణమైనటువంటి ప్రపంచం అవుతుంది. ఆ విధంగా బ్రాహ్మణులు కూడా ఈ రకాలందరూ ఉన్నారు, ఇది చేసేవాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ విధంగా బ్రాహ్మణుడు కూడా కనీసం 3 పూట్ల అంటే మరి ఉపాధికి చూసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. భార్యా పిల్లల్ని పోషించుకోవాలి, తప్పదు కదండి. ఎందుకంటే భార్యా బిడ్డలను పోషించుకోవడం కోసం బ్రాహ్మణుణ్ణి శ్వాన దానం ఇచ్చినా కూడా తీసుకోమన్నారు. శ్వాన అంటే కుక్కను ఎవడన్నా దానం ఇస్తే కూడా పెట్టేమన్నారు. ఎందుకంటే నువ్వు నీ భార్యని అగ్నిహోత్రుడు సాక్షిగా, అష్టదిక్పాలు సాక్షిగా, మొత్తం సమస్త మనకి చూర్ణికలు వాటిలో మహాసంకల్పాల్లో వస్తాయిగా, ఇంతమంది సాక్షిగా మనం పెళ్లి చేసుకున్నాక ఆవిడ్ని పోషించవలసిన బాధ్యత నీదే. కాబట్టి శ్వానదానం అంటే కుక్కను ఎవడం దానిచ్చినా కూడా పట్టి నీ భార్య బిడ్డను పోషించడం నీకు ముఖ్యం అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఒకవేళ సంధ్యావందనం ఏ పూట చేయడు అన్నటువంటి మనిషి ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి కూడా ఒక మాట చెప్పబడింది. ఏంటిది? సంధ్యావిహీన పశుభిః సమానాః. సంధ్యావిహీనాః పశుభిః సమానాః. సంధ్యా విహీన అంటే సంధ్యావందనం చెయ్యనటువంటి వాడు పశుభిః సమానః, పశువులతో సమానము అని చెప్పేసి కూడా తెలియపరచబడింది. అందుచేత ఈ సంధ్యావందనం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ గాయత్రి మంత్రంతో పాటే జంజాల పౌర్ణమి అనే దాన్ని కూడా ఇందులో మనం కలిపి చెప్పేసుకుంటున్నాము. ఇక్కడ మామూలుగా యజ్ఞోపవీతాన్ని కొన్ని సందర్భాలలో కొత్తది వేసుకోవాలి. ఆ సందర్భాలు ఏంటి అనేది కూడా మనకి శాస్త్రకారులు తెలియజేశారు. ఒకవేళ మైలు పడ్డాం, అశౌచం ఏదో వచ్చింది, అప్పుడు అది అయిపోయిన తర్వాత స్నానం అయిన తర్వాత వెంటనే ఆ యజ్ఞోపవీతాన్ని తీసేసి కొత్త యజ్ఞోపవీతాన్ని వేసుకోవాలి. ఇదేంటంటే మనకి నిత్య స్మౌత వీటి ఇవన్నీ సాధించడం కోసం ఆ కొత్త యజ్ఞోపవీతాన్ని వేసుకోవాలి అని చెప్పేసి మనకి తెలియజేయబడింది. ఈ విధంగా ఆ కొత్త జంధ్యాన్ని వేసుకోవాలి. ఈ సందర్భంలో లేదా ఏది రాలేదు, ఒకవేళ యజ్ఞోపవీతంలో ఒక దారపోగు జీర్ణమైన అంటే తెగిపోయినా దాన్ని తీసి కొత్త యజ్ఞోపవీతాన్ని వేసుకోవాలి అండి. అది కాదు, ముందు రోజే ఏదో అశౌచం వచ్చింది, ముందు రోజే స్నానం అయింది, జంధ్యాల పౌర్ణమికి ముందు రోజే, అదే ఈ శ్రావణ పౌర్ణమికి ముందు రోజే కొత్త యజ్ఞోపవీతాన్ని మార్చుకున్నాడు, అయినా సరే ఈ జంధ్యాల పౌర్ణమి రోజున ముందు రోజు వేసుకున్నా సరే దాన్ని కూడా తీసేయి, కొత్త యజ్ఞోపవీతాన్ని వేసుకో అని చెప్పి శాస్త్రం చెప్పబడింది. ఈ విధంగా యజ్ఞోపవీతం ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు మార్చాలనేది కూడా చాలా నియమ నిష్టలతో చేశారు. అంటే అప్పుడు ఇంకా చాలా ఉన్నాయండి. ఈ కాలానికి ఈ కాలంలో బతకడానికి కష్టమైపోతుంది అవన్నీ ఆచరించాలంటే. ఆనాడంటే రాజులు ఈ బ్రాహ్మణుల యొక్క పురోహితుల యొక్క మంచి చెడ్డలన్నీ వారు కష్టపడి సంపాదించుకోవాల్సినటువంటి పని లేదు. దేశ క్షేమం కోసం ఏవైతే చెయ్యాలో, యజ్ఞాలే చేస్తావో, యాగాలే చేస్తావో, శాస్త్ర విహితంగా శాస్త్రం బద్ధంగా ఏదైతే చెప్పబడిందో అవన్నీ మీరు చెయ్యండి అయ్యా, ద్రవ్యాన్ని మేము సమకూరుస్తామని చెప్పి వాళ్ళు సమకూర్చారు. కాబట్టి ఇతను ప్రత్యేకించి పొట్ట పోషించుకోవడానికి పెద్ద కష్టపడేవాడు కాదు. అందుచేత ఆనాడు జరిగాయి. కానీ ఈనాడు అంత అట్లా ఆచరించడం అనేటటువంటి అంత సాధ్యమైనటువంటి విషయంగా లేదు. అందుచేత కొంతలో కొంత చేయవలసే ఉంటుంది. ఈ విధంగా జంధ్యాల పౌర్ణమి యొక్క విశిష్టత, అదే శ్రావణ పౌర్ణమి యొక్క విశిష్టత, ఆ గాయత్రి మంత్రము యజ్ఞోపవీతం గురించి మనకు జంధ్యాల పౌర్ణమి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలియజేసుకున్నాం. సో